వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్. యా, మిక్స్డ్ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్. సో ఇద్దరు ఎవరు కిచెన్ క్వీన్ ఎవరు బాగా వండుతారు జనరల్ గా? టేస్ట్ చూసిందో చెప్పాలి మీరే. జనరల్ గా ఇంట్లో కాంపిటీషన్ అయితే నడుస్తుంది కదా అక్క చెల్లెలు అంటే. వాళ్ళ ఇంట్లో తను బాగా వండుతుంది, మా ఇంట్లో మీరు బాగా. ఓకే, ఈ రోజు ఒకరే ఇంట్లో వండుతున్నాం కదా, ఇది ఎవరిలో చెప్పలేదు ఫస్ట్. రాఘవిల్ల రాఘవి ఇంట్లో తనే వండుతుంది కాబట్టి తనే గెలవచ్చు. చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. మిక్స్డ్ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్, బీన్స్, మొలకెత్తిన గింజలు. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి రాఘవి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసేసాం కదా. ఎన్ని కలర్స్ తింటే అంత మంచిదంటే కదా ఆరోగ్యానికి. అందులో స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, మీలాగా స్లిమ్గా ఉండొచ్చు. అయ్యో అవునా. సరే మనం స్టార్ట్ చేద్దాం. పోయితే పని లేదా మనకి అస్సలు. ఆయిల్ ఎందుకు మనకి అసలు? ఆయిల్ కూడా వద్దా? ఓకే, మనకి టైటిల్ కావాలి. సరే చూద్దాం. సో యాక్చువల్లీ సమ్మర్ కదండి, సమ్మర్ అనగానే అందరికి వేడి చేస్తుంటుంది, సన్ బర్న్ అవుతుంటుంది, రైట్? సో ఆరోగ్యాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుని సో కాస్త హెల్దీ కూల్ డైట్ చెప్తున్నాం అన్నమాట, అంతేనా? సమ్మర్కి తగ్గట్టుగా. సమ్మర్ స్పెషల్ ఇది. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ క్యారెట్ తురుము తీసుకోవాలి. ఒక కప్పు క్యారెట్ తురుము, అన్ని ఈక్వల్ క్వాంటిటీ? అవును, ఈక్వల్. ఓకే, ఇంట్లో బాగా లాగిస్తారా ఇది చేస్తే? ఫుల్. అవునా? జనరల్గా సలాడ్స్ అంటే ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ కొంచెం దూరం పెడతారండి, ఓన్లీ ఉల్లిపాయ నిమ్మకాయ తప్పితే వేరే ఎక్కువ తినరు. కానీ ఇది అన్నిటితో బాగుంటుంది కదా. అంత రోజు మిమ్మల్ని టీవీలో చూసి చూసి స్లిమ్ ఎలా అవ్వాలని ఇలాంటి ట్రిక్స్ అని చేసి ఇలా అయిపోదాం. అంటే ఇప్పుడు నేను స్లిమ్ ఉన్నానంట. ఆహా ఏ రుచి స్టార్ట్ అయిన తర్వాత లాగించి నేను కొంచెం అయ్యాను. సరే, నన్ను స్లిమ్ చేయడానికి నేను నాలా అవ్వడానికి, మీలాగా అవ్వడానికి. ఓకే సరే, నాలా అవ్వడానికి తెలుసుకోండి. బీన్స్ ముక్కలు. బీన్స్ కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. హాఫ్ కప్ అంతే, సన్నగా తరిగారు అంతే. క్యాప్సికమ్ ముక్కలు ఈక్వల్లీ అన్ని సగం సగం తీసుకుని. క్యారెట్ ఎక్కువ తీసుకుంటే మంచిది, బికాజ్ క్యారెట్ ఇస్ విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కొంచెం అది ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాము కొంచెం కలర్గా ఉండడానికి, బికాజ్ అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి కదా. స్ప్రౌట్స్ తీసుకుందాం. స్ప్రౌట్స్ అన్ని రకాలు, పెసలు, బొబ్బర్లు, శనగలు అన్నీ ఒక నైట్ నానబెట్టేసుకుంటే, ఎందుకంటే మొలకలా రావాలి కదా, అలా ఉంటే ఓవర్ నైట్ తలిగుడ్డలు పెట్టేస్తే మీకు ఈజీగా తొందరగా అవుతాయి. ఎవరైతే ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటారో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిర్చి. తర్వాత కీరా లాస్ట్కి వేసుకుంటే బెటర్, ఆఫ్టర్ వాటర్ వస్తుంది, అందుకని కీరా లాస్ట్కి వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ కూడా ఎక్కువ అంటే స్మెల్కి ఇది కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది, కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేయరు, అందుకని ఇది ఒకటి. తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుందాం. వెనిగర్ యూజ్ చేయడం కంటే ఎందుకంటే ఇది తాజాగా ఉంటుంది. వెనిగర్ అంటే మనకి మార్కెట్లో దొరికిందంటే ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది. సాల్ట్ ఒకటి, కొంచెం సాల్ట్, తగినంత ఉప్పు, పెప్పర్ పౌడర్ కూడా స్పైసీ బాగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. జస్ట్ తర్వాత కీరా చెప్పాను కదా, లాస్ట్ కీరా వేసుకోవాలన్నాను కదా, కీరా లైట్గా, ఎందుకంటే వాటరీగా ఉంటుంది కదా. మనం చేసుకున్నప్పుడు సలాడ్ ఏంటంటే వాటర్ అయిపోతుంది, అప్పుడు మనకి తినవాలి అనిపించదు, సాల్ట్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇదంతా ఇలా మిక్స్ చేసుకుని మీకు కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ సమ్మర్లో ఎలా అంటే మీకు ఇడ్లీలు, దోశలు ఇలాంటి కన్నా ఇది తింటే పొద్దున పూట మీకు బ్రేక్ఫాస్ట్ అయినట్టు ఉంటుంది, మీకు విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని హాయిగా ఉంటుంది. ఎండాకాలం కూడా కీరా తింటే ఇంకా మంచిది. ఇంకోటి కూడా చెప్పాలండి, లైక్ డైటీషియన్స్ దగ్గరికి వెళ్తారు చాలా మంది, ఫుడ్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా హెల్దీగా మారాలి, ఒబేస్ ఉన్న వాళ్ళు, ఒబెసిటీకి ఇది బెస్ట్, తగ్గడం ఎలా అంటారు. ఒక్క పూట కనీసం ఇది మాత్రమే తినండి, అండ్ ఒక్క పూట తింటే చాలండి. భోజనం మీరు రెగ్యులర్ ఐటమ్ తినుకుంటూ ఐదర్ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ టైం కానీ ఒక పూట మొత్తం ఓన్లీ ఇలాంటి సలాడ్ తో మీరు డే కంప్లీట్ చేయండి. క్యారెట్ ఎక్కువ వేసుకుని, కీరా ఎక్కువ వేసుకుని. ఈ కాలం ఏంటంటే సమ్మర్ ఎక్కువ మనకి స్వెట్టింగ్ వస్తుంది, కీరా అది మనం సేవ్ చేస్తుంది, స్వెట్టింగ్ ఎక్కువ రాకుండా మనకి ఆయిలీ అయిపోకుండా స్కిన్ నీట్గా ఉంటుంది. తర్వాత మనం గార్నిషింగ్ చేసుకున్నాము. అని ఏం చేద్దామంటే ఇప్పుడు లైట్గా అన్నీ వేసుకుందాం మళ్ళీ ఒక్కొక్కసారి. ఇలా చుట్టూ వేసుకుంటే మీకు తినడానికి కూడా ఎఫెక్టివ్ ఉంది, చూడడానికి కూడా తినాలనిపిస్తుంది.
టమాటా ఇలా మధ్యలో పెట్టుకొని అన్నీ మీరు ఇలా స్పైసెస్ ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. క్యారెట్ ఇలా లైట్గా, క్యాప్సికమ్, టమాటా. సో ఇది రెడీ, ఫినిష్, శ్రమ లేకుండా. ఓకే, గివ్ ఇట్ టు మీ. చూద్దాం. సో మిక్స్డ్ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్ రెడీగా ఉందండి. ఎండాకాలంలో కూల్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి అండ్ గ్లామరస్గా మారడానికి చాలా బాగుందండి. నిజానికి ఇది మంత్రంలా పనిచేస్తుందండి, ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. ఎవరైతే ఒబేస్ ఉన్నారో అండ్ కొలెస్ట్రాల్ ఉన్నా లేకపోతే హెల్దీగా లేకపోయినా, డయాబెటీస్ వాళ్ళకి ఇంకా చాలా మంచి బాగా పనిచేస్తుంది. ఎవరికైనా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అందరికీ ఇది అమృతంలో పనిచేస్తుందండి. సో ఈ సంజీవని పేరు మిక్స్డ్ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్. దీన్ని తయారు చేసే విధానం చాలా సింపుల్గా ఉంది, చూసి నేర్చుకోండి. మిక్స్డ్ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, టమాటా, కీరా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, మొలకెత్తిన విత్తనాలు. మిక్స్డ్ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో 1 కప్పు క్యారెట్ తురుముకి, 1/2 కప్పు బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, మొలకెత్తిన విత్తనాలు, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుని తగినంత నిమ్మరసము, తగినంత ఉప్పు, పెప్పర్, కీరా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన సలాడ్ని గార్నిష్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్ తినడానికి రెడీ. అంజీర్ డ్రై అంజీర్, అన్ని డ్రై ఫ్రూట్స్, డ్రై చెర్రీస్ 1 కప్. ఓకే, ఫస్ట్ ఇవి గ్రైండ్ చేద్దాం ఒకసారి. ఎక్కడ నేర్చుకున్నారు అమ్మా? రిలేషన్స్ ఏంటి నేర్చుకున్నాం.